మరి ఈ కవచ కుండలాలు ఈ రకంగా మీకు అడ్డం పడుతున్నప్పుడు సరే మీరు నిబంధనల ప్రకారం ఇచ్చారని మీరు అనొచ్చు. కానీ మరి వైసీపీ ప్రతినిధులు ఈరోజు కుదరలేదు. ఉంటే కనుక ఖచ్చితంగా ఇది కక్షపూరితం అనేవాళ్ళేమో. మరి వారి శ్రేణులు మరి ఈ రకంగా 2016లో వచ్చినప్పుడు ఏమో లెటర్ ఆఫ్ ఇంటెంట్ని క్యాన్సిల్ చేయటం, ఇప్పుడు రాగానేనేమో ఇప్పుడు వాళ్ళ నోటీసులు ఇచ్చి సో భారతీయ సిమెంట్స్ మీద కక్ష కట్టారా అని చెప్పేసి ఒక బయటికి వెళ్ళే అవకాశం ఇంత ఇంత డీటెయిల్డ్గా తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా జనాల్లోకి వెళ్ళవు కదా. సో ఆ రకంగా భావించే అవకాశం ఉందా? లేదంటే కనుక నిబంధనల ప్రకారంగా ఈ 15 రోజుల తర్వాత ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అదే కాదు, నేను ఇందాక రిమైండ్ చేసినట్టు మరి ఆ సరస్వతి భూముల కేటాయింపు 50 సంవత్సరాల పాటు కృష్ణానది నీళ్ళని కేటాయింపు ఉంది. మన జీవో నిబంధనల ప్రకారం ఇచ్చారా లేదో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాచురల్ రీసోర్సెస్ అవి, అక్కడేం ప్రస్తుతానికి నీళ్ళేం వాడకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ కేటాయింపే కదా. మూడు ఈ రకమైన ఇంకా ఏమేమి జరిగి ఉండొచ్చు ఆ ప్రభుత్వ హయాంలో. ఇప్పటికే మీరు అనేక శ్వేతపత్రాలు పెట్టారు, దాంట్లో ఇదొకటి. సో వాట్ యూ సే సార్? సురేష్ గారు, ముందుగా మీకు, పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు బాబురావు గారికి, విశ్లేషకులు పెద్దలు నాకు అత్యంత ఇష్టమైనటువంటి విశ్లేషకులు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా 24x7 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ పెద్దలు అందరూ కూడా చాలా, బాబురావు గారు కానీ తులసిరెడ్డి గారు కానీ చాలా ఇష్టం నాకు వాళ్ళంటే. ఎందుకంటే నేను గతంలో సిపిఎం పార్టీలో హోల్ టైమర్గా పనిచేశా. దాని తర్వాత అన్నా టీడీపీలో తులసిరెడ్డి గారితో కూడా, పెద్దలు తులసిరెడ్డి గారితో కూడా ఒక 1 ఇయర్ జర్నీ చేశాను. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క నిక్కచ్చిగా మాట్లాడేటువంటి తనము, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. కానీ వాళ్ళని చూస్తూ నేను కూడా కొంత నేర్చుకుంటూ ముందుకు రాజకీయ జీవితంలో ముందుకు సాగుతూ ఈ ఈ ఈ ప్రయాణం వీడి దాకా వచ్చింది. చాలా చక్కగా చెప్పారు ఇందాక వాళ్ళు. దీంట్లో నేను ఇంకొక 2 యాడ్ చేసుకుంటూ, ఇక్కడ ఏమవుతుందంటే సార్, కొన్ని మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడలేము. పరిస్థితులు కొన్ని ఇబ్బందిగా కూడా ఉంటాయి. అయినా నేను వచ్చిన పార్టీ రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నుండి వచ్చిన వ్యక్తిగా కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడేది కొంచెం ఇబ్బంది అయినా కూడా నెక్కచ్చిగా మాట్లాడేస్తూ ఉంటాను. అది మాట్లాడాలి, తప్పదు. అంటే పొరపాటు నేను చేసినా లేదు అవతల మనిషి చేసిన సమాన భావంతో చూడాలనేదే కమ్యూనిస్టు భావజాలం. నాకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం అనేది ఉండకూడదు అనేది. నేను ఆ భావజాలం నుండి వచ్చిన వాడిని కాబట్టి దీంట్లో కొన్ని, ఇప్పుడు మీరు అన్నట్టు సహజ కుండలాలు లేకపోతే ఇంకోటి కలుపుకోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉందా, లేకపోతే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో దీంతో పాటు కూడా మనం ప్రతిదీ కూడా చూసినామంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ సహజ వనరులన్నింటినీ కూడా దోసేశారు. బ్రాహ్మణి సిమెంటు అని చెప్పి, సరస్వతి సిమెంట్ అని చెప్పి రకరకాల కంపెనీ పేర్లు చెప్పినారు. కానీ ఎక్కడా కూడా ఒక తట్ట మట్టేసిన పాపాన పోదా, ఒక కంపెనీ కట్టలేదు, ఒక్క అన్ఎంప్లాయ్ కూడా ఉద్యోగం ఇవ్వాల. మనం అనంతపూర్ కానీ చూస్తే లేపాక్షి భూములు అని చెప్పి 1000 ఎకరాలు, అక్కడ 1000 ఎకరాలు దారదత్తం చేసేసి, ఆ రోజేమో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి, మాది వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపూరు, ఇక్కడ చాలా పరిశ్రమలు వస్తాయి, చాలా అభివృద్ధి చెందుతుంది, మనకు ఏదేదో రాబోతాయి అనుకున్నారు. కానీ అక్కడ వచ్చింది ఏమీ లేదు. ఇంకా అది కట్ చేస్తే దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు మైనింగ్ లీజులు ఇచ్చారు. దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ రోజు వరకు కూడా కోర్టులకు తిరుగుతూ ఉండేది మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఈ సున్నపరాయి కమలాపురంలో అయితే 509 ఎకరాలు, అంటే కడప జిల్లాలో. ఎర్రగుంటలో అయితే 235 ఎకరాలు, అంటే టోటల్ చూస్తే 744 ఎకరాలు 50 సంవత్సరాలకు
విరుద్ధంగా లీజుకి ఇచ్చారు. అంటే మామూలుగా లీజుకి ఇవ్వాలంటే పేపర్ యాడ్ ఇవ్వాలా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఏలంలో పాల్గొనవచ్చు. ఎవరైతే L1 వస్తుందో అంటే హైయెస్ట్ ఎవరు కోట్ చేస్తారో అది కూడా ఆ కంపెనీకి పర్యావరణాలు ఇవన్నీ కూడా అనుమతులు ఉన్నాయా లేదా, దానికి అంత కెపాసిటీ ఉందా లేదా అని చూసుకొని లీజు ఇస్తూ ఉంటారు. అది కూడా 50 సంవత్సరాలు అనేది చాలా గరిష్ట పరిమితి. 50 సంవత్సరాలు అనేది అంటే ఒక జీవిత కాలం కంటే ఒక జీవిత కాలం అన్నారు. ఒక జీవిత కాలం అంతా 50 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తే ఇంకా అదే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దీంతో పాటు ఇది ఒకటే కూడా కాదు, గత 5 సంవత్సరాలలో ఏదైతే మన భారతీయ గారు మెయింటైన్ చేస్తున్నటువంటి కంపెనీకి గోతాలు కూడా 700 కోట్ల రూపాయలకి గోతాలు ఆమెకి డైరెక్ట్గా ఇచ్చేశారు. ఎక్కడ దాని ఈ వేలం పోలా, ఈ టెండర్ పోలా. ఈ టెండర్ పోకుండా డైరెక్ట్గా ఆమె ఒక్క దగ్గరే అప్లికేషన్ తీసుకొని 700 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇది ఆమెకి ఇచ్చేశారు. దీంతో పాటు లిక్కర్ కూడా, అంటే లిక్కరు పైన స్టిక్కర్, ఆ బాటల మీద స్టిక్కరింగ్ కానీ, మూతలు కానీ, ఈ లిక్కర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా గంప గుత్తుగా, అంటే ఆమెకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయడం చూసినాం. ఇందాక ఇసుక అనేది చూసాం. మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం దాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫ్రీ ఇసుక చేశాం కాబట్టి తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఒక పారదర్శకంగా, అంటే 164 సీట్లు ప్రజలు నమ్మి మమ్మల్ని మాకు ఓటేశారు. అంటే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడ అవినీతి జరగకుండా, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ప్రభుత్వ ఆదాయం వచ్చేటువంటి వనరులు ఉన్నాయో వీటిని భావితరాలకు ఉపయోగపడే విధంగా కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ విధంగా కాపాడాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము నోటీసులు ఇవ్వడం కూడా. ఆ నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి సార్. దీంట్లో ఎంత పెద్దవారైనా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఏదైతే రూల్స్కు విరుద్ధంగా లీజు ఇచ్చారో ఇవన్నీ కూడా వాళ్ళు సరైన సమాధానం ఇవ్వనప్పుడు చర్యలు అయితే తీసుకుంటారు. ఈ లీజులు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు మనకు భూములు విషయం కూడా తెలిసాం. పెద్దలకు బాబురావు గారికి కానీ, తులసిరెడ్డి గారు కానీ బాగా తెలిసి ఇవి 1 సెంటు పేరుతో, అంటే పేదవారు, బడుగు బలహీన వర్గాల వారు కూడు గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో నాకు ఒక ఇల్లు కావాలా అని చాలామంది ఇబ్బంది పడతా ఉంటే, మనమేమో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటాం, 10, 20, 30 బెడ్రూమ్లు ఉండే ఇళ్ళు కట్టుకుంటాం. పేదవాడికి మాత్రం 1 సెంట్ ఇస్తాం. అంటే 1 సెంట్లో చెప్పాలంటే బాత్రూమ్ కట్టుకునేదానికి కూడా చాలు ఆ సెంటు భూమి. అలాంటి భూమి కూడా పట్టణానికి దూరంగా నివాసయోగ్యం కానటువంటి భూములు, దాన్ని కూడా ఎందుకు చేశారంటే వాళ్ళు నివాసయోగ్యం కానటువంటి భూములు, కొన్ని అసైన్మెంట్ భూములు కానీ, మడ అడవుల్లో ఉండేటువంటి భూములు కానీ, శ్మశాన భూములు కానీ, ఏదో అడవుల దగ్గర ఉండేటివి కానీ, ఇవన్నిటిని కూడా ఏం చేశారంటే మిలిటరీ పట్టాలు లేకపోతే ఇంకోటి ఎప్పుడో, అంటే రైతు వారి పట్టా ఇవ్వకుండా దున్నుకునేదానికి, వాళ్ళు ఏదో దున్నుకొని చేసుకునేదానికి ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది. వాళ్ళకి హక్కు మాత్రం దాని మీద ఉండదు. ఇన్ని సంవత్సరాలు అనేది వాళ్ళు దున్నుకుంటా ఉంటారు, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. దానికి ఒక జీవో వచ్చిందని చెప్పి వీళ్ళు ఆ జీవోని తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేశారంటే రైతు దగ్గర, ఎవరైతే పొలాన్ని దున్నుకుంటుంటారో ఆ రైతు దగ్గర 10 లక్షల రూపాయలకు అప్పనంగా వీళ్ళు కొట్టేసి ప్రభుత్వానికి దాదాపు 50 లక్షలు 60 లక్షలకు అమ్మినారు. అంటే 10 లక్షల రూపాయలు ఎవరైతే 6 కాలం కష్టపడి ఇన్ని సంవత్సరాల భూమిని సస్యశ్యామలం చేసి ఒక మంచి భూమిగా నిలబెట్టాడో అతనికేమో 10 లక్షలు ఇస్తారు. వీళ్ళు తీసుకొని అప్పనంగా చేయి మార్చేసి 1 ఎకరా మీద 50 లక్షల రూపాయలు వీళ్ళు గత 5 సంవత్సరాలలో ఎక్కడ చూసినా ఈ భూములు చేసి అక్కడ, అంటే ఎవరైనా విమర్శలు చేసినారనుకో, మన పెద్దలాంటి వాళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తే దానికి ఒక కలరింగ్, అంటే పేదవాడికి మేము పట్టా ఇస్తా ఉంటే వీళ్ళకి ఒప్పలేదు, అంటే మీరు మాత్రం ఇల్లు కట్టుకోవాలా, పేదవాడు ఇల్లు కట్టుకోకూడదా, మేము పేదల పక్షపాతి అని చెప్పి వాళ్ళకి 1 సెంటు. అది ఎక్కడ? తిరుపతి. ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి. తిరుపతి నుండి వెంకటగిరి అవతల, వెంకటగిరిలో ఉండేవాడు రేణుగుంట దగ్గర, అంటే అక్కడ ఉండేవాడికి అక్కడ ఇవ్వడు. తిరుపతి నుండి వెంకటగిరి రోడ్డు పోవాలంటే 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లు పోయి 1 సెంటు భూమిలో వాడు ఇల్లు కట్టుకొని వాడు ఎక్కడ ఏం సంపాదించాలా? ఒక ఆటో తోలే అతనికి
ఒక సెంట్ ఇచ్చినాం అనుకోండి, అతను ఇల్లు కట్టుకోవాలంటే వెంకటగిరి దగ్గర పోయి ఇల్లు కట్టుకుంటే అతను ఎక్కడ ఆటో తోలాలా, ఎక్కడ జీవనోపాధి చేసుకోవాలా, పెళ్ళాం బిడ్డలను ఎలా సాకాలా, ఈ తిరుపతి నుండి అక్కడికి ఎలా పోవాలా. అంటే ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగానే వాళ్ళు చేసి దండుకున్నారు. అంటే సంపాదన అనేది ఏ మార్గంలో అయినా ఈ మార్గం ఆ మార్గం అని లేకుండా అన్ని మార్గాలలో సంపాదన విధంగానే చూశారు. కానీ వాళ్ళు ఇది ఒక ప్రభుత్వం, మన ప్రజలు 151 సీట్లు ఇచ్చారు, మనం నమ్మి మనం మంచి పరిపాలన అందిద్దాం, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉందాము అనే ఆలోచన ఏ రోజు కూడా చేయరు. 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇదే చేశారు. ఎవరైనా ఈ మాదిరి మీడియాలో వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, అంతే చేసింది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ తప్పు చేయకుండా, కూటమి ప్రభుత్వం మాట్లాడిన వాళ్ళ మీద కేసులు కానీ, లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఏదన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఎవరైనా కూడా స్వేచ్ఛగా మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి మాట్లాడే హక్కు స్వతంత్రం కల్పిస్తూ ఉంది. ఆ విధంగా మాట్లాడితే ఏదైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. ఏదైతే ఈ పొరపాట్లు జరిగాయో ఈ లీజులో వీటన్నిటినీ కూడా సవరణ చేసి వాళ్ళు కరెక్ట్గా మనకిస్తే, అంటే మనకు ఏమి భారతీయ సిమెంట్ అంటే వేరే విధంగానో, లేకపోతే ఏసీసీ సిమెంట్ అంటే ఒక విధంగానో, లేదు రఘురామ్ సిమెంట్ అంటే ఇంకొక విధంగానో చూసేది ఏమి ఉండదు. అన్నిటినీ కూడా ఒకే విధంగా చూస్తాం. ఈ పర్యావరణ అనుమతులు ఏదైతే లీజుకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయి ఉంటేనే దానికి వెసులుబాటు ఉంటుంది. లేదనుకుంటే తిరిగి ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలా అని చెప్పి నిర్ణయం అయితే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ విధంగానే ముందుకు పోతుంది.